మిరప ఎర్ర బంగారంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరపకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. అందువల్ల సాగులో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిరప సాగంటే రైతులకి ఆశల పంటే. అంతేకాక ధరలు బాగుండటంతో గత 2-3 సంవత్సరాలుగా సాగు పుంజుకుంది. ప్రస్తుతం రైతులు మిరప చేలలో కోతలు చేస్తున్నారు. ఎగుమతులకు అనుగుణంగా కోత సమయంలోనూ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన లేక మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కోతలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయ నాణ్యత బాగుండి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. లేనట్లయితే పంట నాసిగా ఉండి ధర దక్కదు. మంచి నాణ్యత కోసం మిరప కోతలు ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో గుంటూరు జిల్లా లామ్ ఫామ్లోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు రాష్ట్రమంతటా పలు చోట్ల చూసుకున్నట్లయితే మిరప కోతకు వచ్చిన దశలో ఉంది. ఆల్రెడీ పలు చోట్ల మనకేంటంటే కోత జరుగుతున్నది, మొదలైంది. ఈ మిరప పంట అనేది భారతదేశంలో ప్రధాన స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల దృష్టిలో చూసుకున్నట్లయితే మన మిరప పంట వెనకబడుతుంది. ఎందువల్లంటే ఈ పురుగు మందుల అవశేషాల వలన. ఈ పురుగు మందుల అవశేషాలు అవి మనకి ఎక్కువగా కనిపించకూడదంటే కనుక మనము ఈ కోత కొయ్యడానికి ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పురుగు మందుల పిచికారీలు అనేవి ముందుగా మానేసుకోవాలి. మార్కెట్లో మనం అమ్మేటప్పుడు అవశేషాలు కనిపించకుండా ఎక్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగుమతులకి బాగుంటుంది కనుక ముందుగా మనము మిరప మనం కొయ్యాలి అనుకుంటే 20 రోజుల ముందుగా ఎలాంటి రసాయనాలు కూడా దానిపైన పిచికారీ చేయకూడదు. అలాగే మనకి మన నీరు అది ఆపేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కోత కొయ్యటానికి మనము ఈ మబ్బు పట్టిన వాతావరణము, చల్లని వాతావరణం ఉన్నప్పుడు వీలైనంత వరకు కోతలు కొయ్యటం అనేది ఆపేయాలి. అలా చేసినట్లయితే కనుక మనకి కాయ పాడైపోయి తెల్లకాయ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కాయ కోసేటప్పుడు బాగా పక్వానికి వచ్చిన కాయ, బాగా రంగు తేలిన కాయ ఎన్నుకొని కాయ కోసుకోవాలి. బాగా పక్వానికి వచ్చి చెట్టు పైన బాగా ఇంకాస్త పండు దారడానికి దగ్గరగా ఉన్న కాయలన్నీ కూడా ఒకేసారి కోసేసుకున్నట్లయితే కనుక ఆ విధంగా కోసుకున్న కాయలన్నీ కూడా గుట్టగా పోసి పైన ఏదైనా టార్పాలిన్ పట్టతో కప్పేసి ఉంచినట్లయితే కోసే టైంకి ఏవైతే రంగు రాలేదో అవి కూడా అన్నీ ఒకే రంగులోనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు రైతులు ఎక్కువగా చేసేది ఏంటంటే నేలలపైన మనకి మట్టి పైన పోసి ఆరబెడతా ఉంటారు. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల మనకి నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు, శిలీంధ్రాల వలన మనకి కాయ ఎక్కువగా పాడవడానికి, అలాగే మనకి ఎంతో హాని కలిగించేటటువంటి అఫ్లోటాక్సిన్స్ అనేవి మిరపలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇవి మనకి హాని కలిగించడమే కాకుండా మనకి ఎగుమతులకు ఎంతో అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. కనుక ఈ అఫ్లోటాక్సిన్స్ నుంచి మనము దూరం అవ్వాలంటే మనకి ఈ సిమెంట్ కళ్ళాలపైన లేకపోతే టార్పాలిన్ పట్టాలపైన మనము మిరపని ఎండబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టేటప్పుడు పలుచగా, ఎక్కువ మందంగా కాకుండా పలుచగా వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని రోజు మార్చి రోజు మనము వాటిని తిరగదిప్పుతూ ఉండాలి. పైకాయల కిందకి, కింద కాయల పైకి తిరగదిప్పుతూ ఉండడం వలన కాయ తొందరగా ఆరటమే కాకుండా మంచి రంగు, అంటే అన్ని కాయలు కూడా యూనిఫామ్గా ఒకే రంగులో వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఆరబెట్టుకుంటే వాతావరణ పరిస్థితులను బట్టి, ఉష్ణోగ్రతలను బట్టి మనకి ఏంటంటే కాయలో ఉండేటటువంటి తేమ శాతం బట్టి మనకి మిరపకాయలు 15 నుంచి 20 రోజుల్లోపు ఆరిపోతాయి. మనకు మిరప కోసేటప్పుడు సుమారు 70% తేమ ఉంటుందండి. దాన్ని మనం 12 కంటే తక్కువ శాతం వచ్చేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్నట్లయితే కనుక మనకి స్టోరేజ్లో నిల్వలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వాటికి ఎలాంటి బూజు తెగుళ్ళు అవి రాకుండా మిరప చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సూర్యరశ్మి కింద ఆరబెట్టుకోవడం కాకుండా మనకి ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్ సోలార్ డ్రైయర్స్ ఇవి కూడా వచ్చినాయి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే కనుక మనకి 5-6 రోజుల్లో మనకి మిరప ఎండిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత బాగా కాయలు ఆరిపోయిన తర్వాత గలగలలాడినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేడింగ్ చేసుకోవాలండి. ఇది మనకి మిరపలో చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్ళి పండ్లు కొన్నా, ఏం కొన్నా ఒకేలాగా యూనిఫామ్గా ఉన్న వాటిని ఇష్టపడతాము. అట్లాగే మిరపలో కూడా ఒకే సైజు ఉన్న కాయలు, ఒకే రంగు ఉన్న కాయలు చూసి వాటికి గిట్టుబాటు ధర బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేడింగ్ చేసేటప్పుడు మచ్చకాయలు, అలాగే మనకి కొద్దిగా తొడిమలు విరిగిపోయిన కాయలు, అలాగే మనకి తోలు కూడా ఇదే బాగా విరిగిపోయిన కాయలు, అలాంటివన్నీ బాగా పక్కకు తీసేసి ఒకే సైజు ఉన్న కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసుకొని వాటిని మనం సంచుల్లో నింపుకోవాలి. ఈ విధంగా నింపుకున్నట్లయితే కనుక అలాంటి వాటికి మార్కెట్లో మంచి రేట్ వచ్చేదానికి అవకాశం బాగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి సంచుల్లో నింపుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ బాగా రావడానికి లైట్గా వాటర్ చల్లుతూ ఉంటారు. ఈ విధంగా చల్లటం వల్ల తేమ ఎక్కువైపోయి మనకి మిరపలో ఏమవుతుందంటే చాలా తెగుళ్ళు వచ్చేదానికి, అఫ్లోటాక్సిన్స్ డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
ఇట్లాంటి పనులు కానీ మనం ఎప్పుడూ చేయకూడదు. అలాగే మనము ఈ సంచుల పైన రైతులు ఏం చేస్తారంటే ప్యాకింగ్ అనేది వాళ్ళకి తెలియటం కోసం పేర్లు రాస్తారు. ఈ పేర్లు రాసేదానికి రోడోమిన్ బి అనేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ ఉంటారు. కృత్రిమ రంగులు వాడకుండా మనకి సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే పైన మనం రాసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి వలన కూడా మనకి చాలా రకాలైనటువంటి క్యాన్సర్ కారకమైన ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వీటి వలన కూడా మనకి ఎగుమతులకి అవరోధం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మిరప టిక్కీల పైన రాయకుండా ఉంటే మంచిది. విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి చెక్కల పైన మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్లో కూడా మనము ఎలాంటి తేమ అనేది లోపలికి చొరబడకుండా మనం చూసుకోవాలి. ఈ పద్ధతులన్నీ వాడి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతుకి తగు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా మంచి మన ఎగుమతులు కూడా బాగా జరిగి మనకి మంచి లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.